హాయ్, నేను మీ కుకింగ్ బాబాయ్ని. ఈరోజు టమాటా పచ్చిమిర్చి రోటీ పచ్చడి చేద్దాము. ఓకే, ఒక చిన్న 3 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. నేను ఒక్కనే కాబట్టి చాలా తక్కువ చేసుకుంటాను కర్రీస్, అందుకని 3 టమాటాలు తీసుకున్నాను. దీంతోపాటు పచ్చిమిర్చి, ఒక కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ తినొచ్చు, తక్కువ ఉండాలి తక్కువ తినొచ్చు. ఇంకా ప్యాన్లో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని చిటపటలాడిద్దాం. చిటపటలాడిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఈ పచ్చిమిర్చిని దోరగా వేయించుదాం, మాడిపోకుండా బాగా వేయించాలి. ఇందులోనే కొంచెం ధనియాలు వేద్దాం. వీటిని పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి. అంతే, తీసి దోరగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేద్దాం. అదే ప్యాన్లో ఇంతకు మనం కట్ చేసుకున్న కొంచెం చింతపండు వేసి టమాటాలని వేడి చేద్దాం. కొంచెం లైట్గా ఆయిల్ వేద్దాం. వీటిని మంచిగా వేయించుదాం అన్నమాట. ఒక చిటికెడు పసుపు వేద్దాం. వీటిని ఇంకా మంచిగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం పచ్చిమిర్చి ఈ టమాటాలని ఒక దాంట్లో వేసి చల్లారనివ్వాలి. ఈ టమాటా పచ్చిమిర్చి ఈ రోటి చట్నీని మిక్సీలో కంటే రోట్లో వేసి నూరితేనే చాలా టేస్ట్ ఉంటుంది. చల్లారిన ఈ ముక్కలని రోట్లో వేసేసి దంచుకుందాం. ఇలా దంచేద్దాం. ఇందులోకే తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. అంతేనండి, ఎంచక్క టమాటా పచ్చిమిర్చి రోటీ చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో మనకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒకసారి ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ఓకే, ఇక తినేద్దాం. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.